హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని. ఈరోజు ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారండి? సో సృష్టిలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. సో మంచిపై చెడు, చెడుపై మంచి ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాం. అది కదండి, సృష్టిలో చెడుని ఎదిరించడానికి మంచి కంపల్సరీ ఉంటుంది. దుష్ట శక్తులు ఉన్నాయి, మంచి శక్తులు ఉన్నాయి. సో ఎవరైనా దుష్ట శక్తుల ప్రభావానికి లోనైనప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఆ దుష్ట శక్తుల ప్రభావాన్ని నుండి విముక్తి కలిగి అమ్మ కాపుదల ఎప్పుడు వాళ్ళకి ఉంటూ ఉంటుందన్నమాట. సో అమ్మ ఇక్కడ ఎందుకు వెలిసింది, ఇక్కడ విశిష్టతలు ఏంటి, భక్తులకి ఏ విధంగా అమ్మ తన సేవలు అందిస్తుంది, భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు అనేది ఇక్కడున్నటువంటి అమ్మతో మాట్లాడి, ఇక అమ్మవారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్దామా? నమస్తే నాన్నగారు. అమ్మవారి మన భక్తులందరూ అందిస్తూ భక్తుల కోరికలు తీరుస్తూ ఎంతో ప్రసిద్ధిగాంచారు. సో ఆ అమ్మవారి గురించి, ఇక్కడ ప్రసిద్ధి గురించి, అమ్మవారి గొప్పతనం గురించి, భక్తులకి ఏ విధంగా అమ్మవారు సేవలు చేస్తున్నారు, భక్తుల కోరికలు ఎలా తీరుస్తున్నారు అనేది మా ప్రేక్షకులందరి కోసం మీ నోటి మాటలు తెలుసుకోవాలనుకున్నారు. సో అమ్మ ఇక్కడ ఎలా వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుందమ్మా? మరి అమ్మ కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి ఇక్కడ ఉందని నాకు తెలిసేసిందమ్మ. ఇక్కడ డీసెంట్గా మేము కొద్ది కాలం బట్టి ఒక 6-7 సంవత్సరాలను బట్టి మరి కొంచెం మేము స్థలం కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత ఇక్కడ ఇల్లు నిర్మించడం జరిగిన తర్వాత నాకు శాస్త్రగా అమ్మ ఖచ్చితంగా బాగా ఒక ఉగ్రహంతో చోళనిచ్చుకుంది. నాకు చాలా బాగా నాట్యం చేస్తా బాగా నాకు కనిపిస్తే కానీ కొద్ది తెల్లారాక లేచి మా స్వామి మరి ఎలా కనిపించిందంటే, మనం రోజువారు పూజ చేస్తాం కదా, చేస్తే అందువల్ల ఏమన్నా కనిపించుంటుందేమో లేమ్మా, దీనికి ఎంత మాత్రమేనా అని చెప్పేసి మా స్వామి అన్నారు నాతో. సర్లేమని సర్టిఫికెట్ వెళ్ళిపోయాము. సర్టిఫికెట్ వెళ్ళిపోయిన తర్వాత సో మరి కానీ కొద్ది కాలం నాన్న ఈ ఇల్లు అద్దెకిచ్చేసి మేము విజయవాడ వెళ్ళిపోయిన 6 నెలలు, ఖచ్చితంగా 6 నెలలు ఉన్నాము. 6 నెలల తర్వాత నాకు బాగా తేడా చేసింది. సో తేడా చేసిన తర్వాత కానీ నేను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా, ఎంత చోటుకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, అమ్మ నీకు ఏమీ లేదు, ఏమీ లేకుండా నీకు ఏం ఇంజక్షన్ చేయవు, నీకు ఎలా చేస్తే నువ్వు రికవర్ అవుతావు, నీకు అసలు ఏం లేదు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, అసలు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని నన్ను చాలా మంది డాక్టర్స్ నన్ను అడిగితే నాకు దడలాగా వస్తుంది, నాకు ఏదో అయిపోతుంది, నేను ఏదో చనిపోయినట్టు అయిపోతుంది, నాకు ఏదో భయంలాగా వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో అలా చెప్పడం జరిగేటప్పటికి అక్కడ ఉన్న ఒక డాక్టర్స్ కూడా నాకు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి ఒక డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ నీకైతే ఏమీ లేదు, మేడం వస్తే కనుక మీకు చాలా అమౌంట్ పే చేస్తుంది, ఆ చేసిన దాన్ని బట్టి మళ్ళీ ఎందుకు మీరు వద్దాగా ఇక్కడ డబ్బులు ఇచ్చుకోవటం, మీకు ఏమీ లేదు, వెళ్ళిపోయి మళ్ళీ రేపు రండి అని చెప్పి పంపించడం జరిగింది. అలా జరగటంలో మళ్ళీ మేము పొద్దున్నే వెళ్ళిపోయినా సరే, మాకు ఒక తెలిసిన ఆవిడ ఉంది, అక్కడికి వెళితే కూడా ఆవిడకి ఏమీ లేదు, బలహీనంగా ఉండటం వల్ల తనకి అలా ఉంటుందేమో, కొంచెం మందులు వాడండి బలానికి అని చెప్పడం జరిగింది. అమ్మవారు అసలు ఎక్కడ వెలిసినప్పుడు మీకు ఎలా తెలిసింది? అసలు అమ్మ కళలోకి వచ్చి చెప్పారా, లేకపోతే మీకు ఒక అనుభూతి కలిగిందా? అసలు స్థాపించడం ఎలా జరిగింది, ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, అమ్మవారిని తీసుకురావటంలో ఏమైనా ఆటంకాలు జరిగాయా, ఎలాంటి అభిషేకాలు జరిగినాయి, అవన్నీ భక్తులకు వస్తుంది. అమ్మ ఎల్లమ్మ తల్లి అయితే కనుక ఇంట్లో పుట్టలాగొచ్చింది గడప మీద. ఆ గడప మీద పుట్టలాగా వస్తే మేమేం చేస్తామంటే, మేము మామూలుగా ఏంటంటే చెదలాగా వచ్చేస్తుందని చెప్పేసి కిరటనాలు పోసి దాన్ని శుభ్రంగా చూసేసి బయటకు పోసి మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాం మొదలుపెట్టి. అలా 2-3 రోజులు అలాగే జరిగింది. 2-3 రోజులు అలాగే జరిగిన తర్వాత
ఏంటి ఎలా అయిపోతుందని చెప్పేసి సర్లే మంచి ఊరుకున్న తర్వాత ఈ అమ్మ ఎల్లమ్మ తల్లి అని తెలిసిన తర్వాత నాకు తెలిసిన తర్వాత ఇక్కడ గుడి కట్టాలి అని నిర్మించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ ఒక ముత్యాలమ్మ తల్లి ఏనాటి నుంచో అక్కడ భోజనాలు పెట్టేవాళ్ళంట ఈ కాలనీ వాళ్ళంతా కలిసి ఆ భోజనాలు పెట్టడం ఆపేశారంట. ఆపేసేసరికి నా దగ్గరికి వచ్చి అమ్మ స్వప్నం ఏమంటుందంటే నన్ను పూజ చేశారు, నాకు జరగాల్సిన పూజలు జరగట్లేదు, నువ్వు నన్ను తీసుకొచ్చి నువ్వు శాపించాలి, ఇక్కడ పెట్టాలని నువ్వు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది స్వప్నంలో. సరే ఇక్కడ ఈ కాలనీకి వచ్చినప్పుడు నాకు ఈ కాలనీ ఎవరు ఇళ్ళకి నేను వెళ్ళేదాన్ని కాదు, ఎవరి జోలికి వెళ్ళేదాన్ని కాదు, ఎవరితో మాట్లాడేదాన్ని కూడా కాదు. అమ్మ ఏమండి ఇక్కడ ఎక్కడన్నా చెట్టు ఏదన్నా ఉందా అని మా స్వామిని అడగడం జరిగేటప్పటికి ఈయన ఏమన్నారంటే ఎక్కడుంది అని చెప్పేసి ఈయన అజగనుకున్న తర్వాత ఫలానా చోటు చెట్టు ఉందమ్మా అని చెప్పారు. ఫలానా చోటు చెట్టు ఉందమ్మా అంటే అయితే ఆ చెట్టు దగ్గర నాకు ఎంత చిన్నగా కనిపిస్తుంది, ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర చిన్నగా కనపడుతుంది రాయిలాగా, ఏంటో చూసిరండి అంటే సరే ఆయనని వెళ్ళి చూసి వచ్చారు. చూసి వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే అమ్మ చెట్టు చుట్టూ తిరిగాను నేను, చెట్టు దగ్గర ఏమో లేదు అని చెప్పారు. ఏమి లేకపోతే ఏంటి నాకు అలా కనిపించిందా, ఏమోలే అలా కనిపించుంటుందిలే అని చెప్పి నేను అన్నాను. మళ్ళీ వెంటనే అమ్మ నా మీదకి వచ్చేసి ఏంద్రా నేను ఎంత పొడుగుంటే నేను ఎంతే ఉన్నానని చెప్తున్నావు నువ్వు అని చెప్పి మా స్వామికి చెప్పడం జరిగింది. అమ్మ నా మీదకు అలా చెప్పింది. చెప్పేటప్పటికి నేను తర్వాత మళ్ళీ అమ్మ కుదిరిపోయిన తర్వాత అమ్మ అలా కాదు, ఒరే పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టండి నేను ఎంత పడుకున్నానో మీరు చూపిరిగానని చెప్పింది. చెప్పేటప్పటికి అప్పుడు ఈయన గడ్డ పలుకు నా బాబు గడ్డ పలుకు ఆరాధించుకుని పక్కన వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు వస్తామని చెప్పి రాలేదు. రాకపోయేసరికి వాళ్ళు రానంటున్నారంటే పోలే రాకపోతే రాకపోయారులే మీరు చూడండి అని చెప్పి అంటే పసుపు పొక్కు ఇచ్చుకుని అక్కడ వేసి కొబ్బరికాయ పెట్టిన తర్వాత ఆ తల్లి పైకి రావడం జరిగింది. దాన్ని మొయిలాకి ఇంత ఉంది అమ్మని మొయిలాకి తీసుకొచ్చారు. మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టుగా మంగళవారము, శుక్రవారం, ఆదివారం స్పెషల్ పూజలు ఉంటాయి. అమ్మవారి మీదకి వస్తుంది. మిగతా రోజుల్లో నార్మల్ పూజలు ఉంటాయి అన్నమాట. అసలు ఆ పూజలు ఏంటి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టమైన పూజ, ఆ పూజల గురించి స్వామి చెప్తారు. ఎట్ ద సేమ్ టైం అమ్మవారి యొక్క చరిత్ర, అమ్మవారి యొక్క గొప్పతనం కూడా సార్ మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటారు. అంటే బోనాలు సమర్పించటం, లేదంటే వడిబియ్యం సమర్పించటం, వాళ్ళ కోరికను బట్టి వాళ్ళ స్తోమత తగ్గట్టుగా ఇక్కడికి వచ్చి చేసుకుంటా ఉంటారు. కాకపోతే అమ్మవారు ఏంటంటే అరికాల నుంచి నెత్తి వరకు ఎన్ని సమస్యలు ఉంటాయో మానవుడికి అన్ని సమస్యలు కూడా చాకచక్యంగా అన్ని చేసుకున్నవాడికి చక్కగా పోసుపుచ్చినట్టు పేరున అన్ని చెప్తుంది. సపోజ్ ఇక్కడ మురళీకృష్ణ గారు ఉన్నారు, డాక్టర్ గారు, ఆయన షుగర్ పేషెంట్. ఒక షుగర్ పేషెంట్ వెళ్తా ఉంటాడు, ఆయనకి ఇంకో వ్యాధి కూడా ఉంటుంది, ఏది బీపీయో లేదంటే హార్ట్ అటాకో ఏదో ఉంటుంది. ఈయన ఉట్టి షుగర్కే చూస్తూ ఉంటాడు, ఈయన వెళ్తా ఉంటాడు, తగ్గదది. ఆయన వచ్చి అమ్మవారిని అడుగుతాడు, అమ్మ నా ఆరోగ్యం బాగలేదు ఏంటని. అరే నీకు హార్ట్ అటాక్ కూడా ఉందరా, ఆయన ఉట్టి షుగర్కే చూస్తున్నాడు, నువ్వు పలానా జగన్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళు, నీకు పక్కాగా ట్రీట్మెంట్ జరుగుద్ది, తర్వాత వచ్చి నాకు కనపడంటదమ్మ. అట్లాగే వెళ్ళొస్తారు. వెళ్ళొచ్చినాక అమ్మ నేను డాక్టర్ గారికి మారాను, నాకు మంచి ట్రీట్మెంట్ జరిగినప్పుడు చాలా ఉల్లాసంగా ఉందమ్మా, నాకు ఏ ఇబ్బంది లేదమ్మా, ఇటువరకు అడుగు తీసి అడిగేయలేదు నేను, ఇప్పుడంతా నాకు బాగా జరిగినాడు. అట్లాగే తల్లి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రోజు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అన్ని విధాల ఈ గుడికాడే చెయ్యాలని లేదు. మనిషి సోమత తగ్గట్టుగా ఆయన జాతక రీత్యా ఏ నక్షత్రంలో ఉన్నాడో ఎలా చేయాలో అన్ని కూడా చెప్పుద్దమ్మ. మంగళవారం పూట అయితే ఇక్కడ చేయమంటది, బుధవారం అయితే గణపతి గుడిలో చేయమంటది, గురువారం అయితే బాబాగారి గుడిలో చేయమంటది, శుక్రవారం అయితే అమ్మవారి గుడిలో చేయమంటది, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడిలో చేయమంటది, ఆదివారం అయితే శివాలయంలో చేయమంటది. ఏదైనా సరే రాహు కాలంలోనే చేయమంటది దీపారాధన. శివాలయంలో అయితే రాగి ప్లేట్లో పెట్టి ఎండు కొబ్బరి చెప్పులో ఆవు నెయ్యి పోసి ఒత్తులు పెట్టి వెలిగించాలి, ఒక్కోదానికి ఒకరు. శనివారం అయితే మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 9 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి వాళ్ళ సమస్యలను బట్టి. శుక్రవారం అయితే నిమ్మ డప్పల్లో చేయాలి 9 డిప్పల్లో. అట్లాగే మంగళవారం అయినా సరే రాహుమాదేశంలో 9 డిప్పల్లో చేయాలి. ఏదైనా సరే ప్రతి సమస్యకి అమ్మ ఎటువంటిదైనా సరే పరిష్కారం చెప్పి, అందులో ఈ కలియుగంలో రేణుకా ఎల్లమ్మ తల్లి పూజలు తొందరగా ఎక్కుతాయి. అందరి దేవతలకి 11 రోజులు చేస్తే ఈ తల్లికి 5 రోజులు చేస్తేనే తొందరగా కోరికలు నెరవేరుతాయి. అట్టా 11 వారాలు చేయమని చెప్పిన వాళ్ళకి 3 వారాల్లోనే పని అయిపోద్ది.
అట్లా కొంతమంది 10 వారాలు అయింది, కొంతమంది 11 వారాలు అయినా కానీ కొంతమంది కొద్ది 3 నెలలు పడితే 6 నెలలు. అంటే వాళ్ళ గ్రహస్థితిని బట్టి వాళ్ళు చేసుకునే భక్తి శ్రద్ధలను బట్టి కూడా కొంత ఉంటుంది. కొంతమంది అయితే 3 వారాలు చేసి ఆపేస్తారు. అమ్మ నాకు పని అవ్వలేదంటే, అమ్మ నువ్వు 3 వారాలు చేసి అవదమ్మా, మరి తొందరగా చేసుకుంటే నువ్వు ఏదైనా కాదు భక్తి చేయాలి అమ్మకి. అట్లా చేసి నీ కోరికలు మాత్రం తొందరగా నెరవేర్చంటాం. అట్లాగే చాలా మందికి చాలా కోరికలు లేని, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు వచ్చారు, ఇల్లు కట్టలేని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అన్ని విధాలనమ్మా ఆ సమస్య ఈ సమస్య కాదు, ఏ సమస్యకైనా అమ్మ ఎప్పుడు కూడా చక్కని పరిష్కారం చూపించి అమ్మ ఎప్పుడు ఎల్లవేళ ఆలందే ఉంచి అంత మంచి కోరుకుంటా ఉంటుంది. దేవుడు లేడంటారు, ఇది లేదంటారు. కానీ మన పాతకాలం నాటి నుండి, మన తాతల తండ్రుల నాటి నుండి కూడా ఒక సామెత ఎప్పుడు మనకు వినబడుతూ ఉంటుంది. అదేంటంటే నరదిష్టికి నల్లరాయన బద్దలవుతుంది అంటారు. అది చాలా వాస్తవం కదండి. మనం రోజువారీ చూస్తున్నాం. మనం మంచిగా ఉన్నప్పుడేమో ఎదుటి వాళ్ళు అమ్మో బాగున్నారని ఏడుస్తూ ఉన్న రోజులు ఉన్నాయి. మనం ఏడుస్తున్నాం అనుకో, అయ్యో వాళ్ళు ఏడుస్తున్నారని నవ్వుకునే జనాలు కూడా ఉన్నారు. ఇలాంటి జనాల మధ్యలో మనం హ్యాపీగా ఉండాలి. నరదిష్టి పోవాలంటే కూడా ఆ నరదిష్టిని ఎలా దూరం చేసుకోవాలి, మనము ఆ నరుల కంటి చూపు నుండి మనం ఎలా రక్షించుకోవాలి. అంటే అందరూ నరులు అనలేను అంటే అందరూ ప్రజలు కాదు, కొంతమంది అలాంటి వాళ్ళే ఖచ్చితంగా సొసైటీలో కొంతమంది అయితే ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి కళ్ళ నుండి, అలాంటి నరదిష్టి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలనేది కూడా అమ్మవారు ఇక్కడ చేస్తూ ఉంటారు అనమాట. అమ్మ మీదకి వచ్చి ఎలా చేస్తారు, ఎటువంటి ఆ నరదిష్టి పోవడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు అనేది ఆ అమ్మని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా చెప్పండి అమ్మ, చెప్పండి. దేవతలందరిలో ఏ సమస్యకైనా పరిష్కారం చూపించి ఎట్లాంటి దుష్ట ప్రభావాలైనా పారదోలేది 101 మంది అక్కా చెల్లె దేవతల్లో రేణుకాయలమ్మ తల్లి ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఎటువంటి సమస్యకైనా సరే, మంచం మీద లేవనోళ్ళకు కూడా గాలి ధూళి ఉన్న ఎలాంటి పరిష్కారం అయినా సరే అమ్మ దగ్గరికి వస్తే ఒక్క రోజులోనే దాని పరిష్కారం చూపించి ఆరోగ్యవంతంగా లేపు కూర్చోపెడుతుంది. అన్ని విధాలు ఉన్నాయి. దిష్టిలు గాని, జ్వరాలు వస్తే తాళ్ళేయటం గాని, పిల్లలకి పాలు తాగట్లేదని ఏడ్చిన వాళ్ళకి గాని, అన్ని విధాలు కూడా రైతుల్లో ఉలికి పడేవాళ్ళు గాని, అమ్మ తాడైతే స్వామి రాత్రి తాడేశారు, పిల్లడు శుభ్రంగా ఉన్నారు, ఆడుకుంటున్నారని చెప్పిన వాళ్ళు గాని, గుడికొస్తే పలానా మాకు ఏమీ జరగలేదన్నా చెప్పిన భక్తులు ఎంత మటుకు మాకైతే కనపడలేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తా ఉంటారు. ఫోన్లోనే సగం మందికి మేమే తెలియపరుస్తాం, ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని. గుడికాడికి రాకపోయినా సరే, దూరంలో ఉన్నా సరే, ఏ సమస్యకైనా సరే పరిష్కారం చెప్తాం. ఎలాంటి దానికైనా సరే ఈ మంత్రం చదువుకోండి, ఇన్ని రోజులు చేయండి, ఇన్ని రోజులు చేయండి అని చెప్తాం. ఏ గుడి కాడ కూడా ఇట్లా చెప్పరు, ఈ మంత్రం చదువుకోమని చెప్పరు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఆ వామం చేయండి, ఈ వామం చేయండి అంటారే గాని పలానా దానికి పరిష్కారం చెప్పరు. మేము ఏదైనా శుభ్రంగా చెప్తాము, మంత్రం కూడా రాసిస్తాము, చదువుకోమంటాం. బతికి శ్రద్ధతో చేస్తారు. చేసిన వాళ్ళందరూ కూడా మంచి స్థానంలో ఉన్నారు. ఇవాళ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వకపోయినా నాగదోషానికి కూడా ఇక్కడ పూజలు చేస్తాం. నాగదోషాలు తొలగించుకొని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు చెప్పండి, ఇందాక అడిగినట్టుగా ఇక్కడ మనకి తాయిత్తులు, నిమ్మకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా అమ్మవారికి. ఎలాంటి వాటికి ఎలాంటివి మీరు ఇస్తారు అనేది మీరు చెప్పండి ఒకసారి. అమ్మ నా కాడకి చిన్నపిల్లలను కూడా తీసుకొస్తారు. చిన్నపిల్లలను కూడా తీసుకొస్తారు. అమ్మ మాకు మా పిల్లలకు బాగోలేదు, రాత్రి దడుచుకున్నారు అని చెప్పేసి తీసుకొస్తారు. అమ్మ భయం అయితే లేదు, పిల్లలకి ఏమీ కాదు, చాలా బాగుంటారు అని చెప్పి అమ్మ ఇచ్చిన ఒక ధైర్యం నేను వాళ్ళకు మాత్రం చక్క ధైర్యం నింపి బొట్టి పెట్టి తాడేస్తే గనక చాలా తెల్లారే పట్టి వేసి ఆడుకోవటం జరిగింది. మళ్ళా వచ్చి అమ్మ దయ వల్ల చాలా మంచిగా జరిగిందమ్మా, మాకు చాలా బాగుందని చెప్తారు వాళ్ళు. కానీ అలా అంత గొప్ప తల్లి కానీ ఈ తల్లి నిజంగా ఈ వాడకట్టుని వెలుస్తూ ఎంత గొప్పతనం అన్నది నా గుండెలకి నాకే తెలుసు. అసలు అమ్మ కనపడుతుంది అంటే గనక అసలు అమ్మని ఎవ్వరూ కూడా తక్కువ మంచి నెయ్యకూడదు. వేస్తే కూడా చాలా మనకే చాలా సిగ్గుచేటని నేను అనుకుంటున్నాను. అమ్మ అంత గొప్ప తల్లి. కానీ అమ్మను బాధ పెడితే గనక కానీ వాళ్ళని మాత్రం చాలా చిన్న చూపే చూస్తుంది. కానీ బాధ పెట్టకోకుండా ఉంటే గనక కానీ చాలా చాలా బాగా చూస్తుంది. కానీ ఆ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే తను మంచి ఒక చిన్న పిల్ల మనస్తత్వం. ఎందుకంటే 24 ఏళ్ళు చాలా కష్టపడి చాలా బాధలు పడి ఒక కన్న కొడుకుతో చాలా కష్టాలు పడి అనుభవించి ఉంది కాబట్టి 24 ఏళ్లకి కానీ ఆదిశక్తిగా మారింది. అంత బాధగా పడింది కాబట్టి దాని గురించి ఈ మాట చెప్పగలుగుతున్నా నేను. అంతవల్ల దానివల్ల చెప్తున్నానే గాని అంతకు మించి వేరే ధైర్యం మాత్రం కాదు. 101 మంది అక్క చెల్లి దేవతల్లో సంసారం గురించి గాని, పిల్లల గురించి గాని, భార్యాభర్తల గురించి గాని, తల్లిదండ్రుల గురించి గాని ఎల్లమ్మ తల్లికి తెలిసినంతగా ఏ దేవతకి తెలియదు. ఏ దేవతకి కూడా అంత చరిత్ర లేదు.
కష్టాలు అనేది పడింది అంటే అన్ని విధాలు కూడా ఒక రేణుకా ఎల్లమ్మ తల్లి ఒక్క దేవతే. సంసారంలో గాని, పిల్లలకి గాని, భార్యాభర్తలకు గాని, తల్లిదండ్రుల కోసం గాని, దేనికైనా సరే 101 మంది అక్క చేతుల దేవతల్లో బాగా కష్టాలు పడిన దేవత రేణుకా ఎల్లమ్మ తల్లి. మా కాడకి చాలా మంది ఈ గుడి కట్టినప్పుడు కొత్తలో చాలా మంది మేము బాగోట్లేదు, మాకు జరుగుబాటు లేదు, మాకు ఇలా కొట్లు ఎక్కడ పోయినవి, కొట్లు బాగోట్లేదు, మాకు జరుగుబాటు లేదు, రూపాయి రావట్లేదు, జనానికి బాధపడుతున్నామని మా పేట మొత్తం కూడా అమ్మ దగ్గరికి రావటం జరిగింది. కానీ వాళ్ళందరినీ కూడా మొత్తం కాపాడటం జరిగింది. అమ్మ అని పసుపు కుంకాలు అమ్మకి ఇవ్వటం జరిగింది. వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకోవటం జరిగింది. కానీ అమ్మ చాలా బాగా కాపాడుతుందని చెప్పి నాకు మంచి పేరు తెచ్చారు. నన్ను ఒక అమ్మలాగా నన్ను తుప్పుతుపరిచారు. గుడి కట్టిన కొత్తలో ఇక్కడ వాళ్ళు ఎవరు వస్తారులే అనుకున్నాం మేము, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారులే అనుకున్నాం. అలాంటి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఇంటి వాళ్ళు కూడా అందరూ వచ్చి తమ సమస్యలకి వచ్చి పరిష్కారం చెప్పించుకొని ఇక్కడ రానోళ్ళు అంటే ఎవరు ప్రతి గడప కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ శుభ్రంగా ఉన్న వాళ్ళే ఇక్కడ. అట్లాగే వాళ్ళకి జరిగిన మంచికి ఏ కార్యక్రమం జరిగిన అమ్మవారికి మేమున్నాం ముందని. నేను ఏ రోజు ఎవరి దగ్గరికి సందాలకు వెళ్ళలేదు. నేను గుడి కట్టి ఇది 7వ సంవత్సరం అయినా సరే భక్తులు ఎవరో సమర్థట్టుగా ఆమెకి గుడికాడ ఏదన్నా కార్యక్రమం జరుగుతుందని ఫ్లెక్సీలో రాపెడితే వాళ్ళు వచ్చి అమ్మకు మేము ఇదిస్తాం అని చెప్పి అమ్మకి ఏ లోటు లేకుండా ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే 1500 మంది 1800 మంది 1000 మంది కానించి పైన భోజనాలు పెట్టేవాళ్ళం. ఎంత ఇదిగా చేసినా అమ్మ కృపా కటాక్షాల వల్ల సాయంకాలానికి 100 మంది 200 మందికి మిగిలి అందరికీ కూడా పంచిచ్చేదటి చేస్తుంది తల్లి. అట్టగాని ఏ లోటు రానిది తల్లి. మా దగ్గర ఉన్న దాంట్లో ఏదో ఒకటి మా సమతట్టుగా చేసేవాళ్ళం. కలమాదా తల్లే రప్పించుకునేది. ఒక నైట్ లోనే 250 కేజీలు చికెన్ పోగేసింది ఒకసారి తల్లి. మా సమతట్టుకు మా దగ్గర లేవు. మేము ఊరికి సాంబార్ అన్నం పెట్టి ఏదో కొద్దిగా పప్పు చేసి పెడదామన్నాం. అట్టగానే నా భక్తుడు ముందుకు వచ్చి, అట్టగా స్వామి నేను ఒక 20 కేజీలు ఇస్తాను చికెన్, నేనే దగ్గరుండి వడ్డిస్తా వచ్చిన మాటకి అన్నారు. సరే స్వామి 2 రోజుల్లో చూద్దాము ఏం జరుగుద్ది అనుకున్నాం. అట్టాగే 24 గంటలమ్మ 250 కేజీలు చికెన్ పోగేసి 25 బస్తాలు బియ్యం పోగేసి అన్న సమారాధన గ్రాండ్ గా చేయించింది. లాస్ట్ కి వచ్చేపటికి దానికి అన్ని సరిపోతాయి. దేనికి ఇది లేకుండా, ఏ సమస్యకి ఏ లోటు లేకుండా, ఎవరికితో విభేదాలు లేకుండా అన్ని చక్కగా చల్లగా చూసుకొని చల్లగా చేయించుకుంటుంది చల్లంతే. చూస్తున్నారు కదండి అమ్మవారి విశిష్టతలు. ఇంకా తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక విషయం చెప్పాలండి. ఈ రోజుల్లో దొంగ స్వామీజీలు వీళ్ళందరూ వచ్చేసి డబ్బుల కోసం భక్తుల వేషం వేసుకొని భక్తుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తూ వెళ్తూ ఉంటారు. అలాంటి ఈ సొసైటీలో తను ఇల్లు కట్టుకోవటం కోసం అని తీసుకున్నటువంటి ప్లేస్ లో ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారు వెలిస్తే, సో అమ్మవారి కోసం తను కొనుక్కున్న ప్లేస్ ని ఆ ఇంటిని కూడా అమ్మవారికి అర్పించేసి అద్దె ఇంట్లో ఉంటున్నారు వీళ్ళు. సో ఎంత గొప్ప విషయం అండి, మీ అందరూ తెలుసుకోవాలి. సొసైటీలో చాలా మంది ఫేక్ బాబోజీలు ఫేక్ భక్తులు ఉన్న కాలంలో తన సొంత ప్లేస్ ని సొంత ఇంటిని అమ్మవారికి అర్పించి వాళ్ళు రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు అనమాట. సో అది అంకుల్ గారి మాటల్లో అసలు ఎందుకు అలా జరగాల్సి వచ్చింది. చాలా మంది ఏంటంటే దేవుని పెట్టాము లేకపోతే ఎన్ని మతాల్లో ప్రతి మతంలో ఉందన్నమాట ఇలా. సో మేము డబ్బులు సంపాదించుకోవాలి, మేము బాగుండాలి అనుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు బాగుండాలి, అమ్మవారి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండాలి, మేము ఎట్లా ఉన్నా పర్వాలేదు, మాకు సొంత ఇల్లు లేకపోయినా అద్దిల్లైనా పర్వాలేదు అనే ఒక సహృదయంతో అమ్మవారిని ఒక బిడ్డలాగా అమ్మలాగా పూజిస్తున్నారు. సో దానికి రీజన్స్ ఏంటనేది అంకుల్ గారిని అడిగి తెలుసుకుందాం. గుడి కడదామా వద్దా అని ఆలోచనలో ఉన్నాం మేము. కానీ అమ్మవారు ఎప్పుడో చెప్పింది, మా పిల్లలు 3వ తరగతి చదివేటప్పుడే చెప్పింది. మేమేంటి గుడి కడతాం ఏంటమ్మా అని నవ్వాం మేము. నవ్వితే కాదురా మీ తలరాతలో రాసింది, మీరు కట్టాల్సిందే నా గట్టి సేవ చేయాలని. సర్లేమ్మ గట్టి సేవ చేయాలంటే నా పిల్లలు చిన్నపిల్లలుగా వాళ్ళు 10th అవ్వాలి, ఇంటర్మీడియట్ అవ్వాలి, ఉద్యోగాలు చేయాలి, మళ్ళీ పురుళ్ళని అయ్యి ఉంటాయి అమ్మ పిల్లలకి. అవన్నీ అయినాక అప్పుడు కూడా తల్లి నేను చేయాల్సి వస్తే నా సామర్థ్యగా ఏదో ఒకటి చేసి నీ సేవ చేసుకుంటాను తల్లి. అట్టగాని మేము అది తక్కువ చేసాం ఇది తక్కువ చేసాను మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు, నువ్వు మాకు తెలియదు కాబట్టి వచ్చిన వాటికే చేస్తాను. అప్పుడు ఆ తల్లి అందే సరేరా మీరు కుదిరినప్పుడే అప్పుడే చేద్దరు కానీ, అప్పుడే నాకు సమయం వచ్చినప్పుడు చేద్దరు కానీ, అప్పుడు దాకా ఇంటిలో తర్వాత మాట్లాడుకుందామని ఆపేసింది. మా ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా అమ్మవారు శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకున్న వాళ్ళం వచ్చేది, శుభ్రంగా సమస్య తీర్చేది. అట్లాగే నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే నా మనసుకు బాధ కలిగితే నువ్వు పలానా రోజు రామని చెప్పి తీసుకొచ్చి నేనేమంటే అన్నీ శుభ్రం చేసేవాడిని.
అట్లాగే ఈ ఉన్న ఇంట్లో అమ్మవారు ఉందని మాకు తెలియదు. కాకపోతే బయటకు వెళ్తే తెలిసింది పలానా చాట పలానా అమ్మవారు ఉంది, మిమ్మల్ని అనుకుని ఇసుకిస్తుందని. నేను తిరగని హాస్పిటల్ లేదు, తిరగని దేవుడి గుడి లేదు, అన్ని విధాలా తిరిగా. నా భార్యకి ఏమైపోయిందో ఏంటది. కాకపోతే ఏంటంటే పలానా చాటకి వెళ్తే నీకు మంచి జరిగిద్దని ఇరుగు పొరుగులు 2 సంవత్సరాలు పట్టింది మాకు తెలిసి. అట్లాగే మేడారం వెళ్ళాం హైదరాబాద్ దగ్గర. అక్కడ ఒక పొయ్యి స్వామిని కలిస్తే ఆయన శుక్రవారం వెళ్ళాం. మేము శుక్రవారం వెళ్తే ఏమైందంటే, అయ్యా ఇదేదో అమ్మవారి లాగా ఉంది, మాకైతే అందట్లేదు. బయటకు వెళ్ళడం తల్లి మంగళవారం వస్తుంది, మాకు మంగళవారం వస్తే మీకు అన్ని వివరంగా చెప్తారన్నారు. మళ్ళీ అప్పటి నుంచి మా అమ్మాయిను మా మిస్సెస్ అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేసారు. తర్వాత మంగళవారం పూట నేను వెళ్ళాను, మా చుట్టాలని మా సర్టిఫికెట్ అందరినీ తీసుకొని. వెళ్తా స్వామి చూసి రెండమ్మని కూర్చోమని చెప్పి క్యాగేశారు. కూర్చుంటే అమ్మవారు వచ్చేసింది ఎల్లమ్మ తల్లి. వచ్చి నేనేరా ఉన్నది అక్కడ, నేను అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుతున్నాను, అన్నీ చేస్తున్నాను, తెలియపడుతున్నాను, మీరే తెలుసుకోలేదు అని. అంటే అదేంటమ్మా మరి మేము పూజించే దుర్గమ్మ తల్లిగా మనం ఉన్నప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు ఏంటంటే, అదే లోక కళ్యాణం రా, వచ్చినప్పుడే తెలుస్తుంది. అది ఇప్పటి నుంచి అయిపోయింది, మీకు ఏ బాధ కలగనేను, ఏ మెట్టు ఎక్కనేను, ఏ బిళ్ళ వేయనేను, అన్నీ నేను చూసుకుంటాను, మీరు ముందుకు నడవండి, మీరు సంపాదించే ప్రతి పైసాలో కూడా నేను మీకు తోడుగా ఉంటాను, అన్ని విధాలు చేసుకుంటానని చెప్పారు. చెప్తే సర్లే ఇక్కడికి వచ్చి గుడి అనగానే నాకు సిగ్గేసింది కట్టాలంటే. అంటే ఉన్న ఇల్లు పడేసి ఇదేంటి ఇల్లు ఉండి అంటున్నానని. అయినా సరే మనసు కొద్ది నిబ్బరం చేసుకొని ముందు ఆ పక్క వాళ్ళు ఈ పక్కంతో ప్రాబ్లం అని ఆమె క్యాగేసి నచ్చింట్లో కూర్చోబెట్టి అడిగా, మరి ఎట్లా మా మిస్సెస్ బాగలేదు, మరి పడేసి గుడి కడదాం అనుకుంటున్నాం, అందరూ సహకరిస్తారని అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా అంతా మంచిదే, ఈది సోలు ఉంది, నెంబర్ 1 మా సహకారాలు మీకు ఉంటాయి, శుభ్రంగా కట్టండి అన్నారు. అని వాళ్ళ దగ్గర నిర్ణయం తీసుకున్నాక నా దగ్గర డబ్బులు కూడా లేవు, రూపాయి కూడా. అయినా సరే ఏదో అమ్మాయి ఏదో చెప్పింది కాబట్టి నాకు శుభ్రంగా చేద్దామని ఆలోచన ఒకటి వచ్చి సర్లేని నిదానంగా మొదలెట్టాను. కానీ ఈ గుడి మొదలెట్టినాక చాలా అవంతరాలు ఎదుర్కొన్నాయి. చుట్టుపక్కల ఎవరూ సహకరించలేదు. తెల్లారి ఓపెన్ అనగా ఆ రోజు సాయంకాలం వచ్చి ఒకళ్ళు కూర్చున్నారు. మున్సిపాలిటీలో కంప్లైంట్లు ఇచ్చారు, చాలా దూరం వెళ్ళి చాలా గొడవ జరిగింది. అయినా సరే ఆ తల్లి నన్ను ముందుండి, ఆ ఇద్దరు అమ్మలు కూడా ముత్యాలమ్మ తల్లి, ఆ రేణుకాయలమ్మ తల్లి అడుగులు అడిగేసి ప్రతి పని కూడా వాళ్ళిద్దరుని చేపించారు నాతో. నా ఒక్కడికైతే అయ్యింది కాదు అది. జనాలు కూడా రోడ్డు మీద నుంచోనే అడిగారు, నీ వల్ల అయితే ఏది అవ్వదు మేస్త్రి గారు, ఆ అమ్మవార్లు ఇద్దరు ఉండి చెరువు పక్కుండి నీతో చేపించారు, అందుకనే నువ్వు చేయగలిగావు అన్నాయి. అదొకటి. నేను గుడి కార్యక్రమం మొదలెట్టేటప్పుడు నేనేంటి గుడి కార్యక్రమం ఏంటి పడేసేసాను, అసలు నేను ఎట్టగలుగుతానని ఆలోచించుకున్నా. నేను సరే 10 సంవత్సరాలు పడుతుందేమో, సరే ముందుగా ఏదైనా మంచిది మన ప్రయత్నం మనం చేద్దామని ఇచ్చేసాను. అట్లాంటిది తల్లి నాతో సంవత్సరం తిరగకుండానే 15 లక్షలు ఎట్టి కట్టించి ఆమెకి ఏ విధంగా కావాలో విగ్రహాలు కూడా అన్ని నాకు తెలియపోయినా ఆమె కొన్ని తెలియజేసి నా సొంత ఐడియాతో నేను వచ్చి అడిగి అమ్మకి చెప్తే ఇట్లా చేయండి రా, కరెక్టేరా నీ ఐడియా అన్ని చెప్పి చేయించింది. చేసి ఆమె కావాల్సినట్టు చేసుకుంది. వచ్చిన వాళ్ళందరికీ తల్లి కోరినారు కొంగు బంగారమై. ఏ సమస్యలున్నా సరే అందరు కొందరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి బాధపడిన వాళ్ళకి కూడా 6 నెలల్లో 3 నెలల్లో, కొందరికైతే వారం రోజుల్లో, కొందరికైతే అటు వెళ్ళి ఇటు వచ్చేటప్పుడు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మందికి చేసింది. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అండమాన్ నుంచి కూడా వచ్చారు పిల్లలు లేరని, మద్రాసు నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు. చాలా మంది ఒకరికొకరు చెప్పుకొని ఇట్ట జరుగుతుందంట మీ గుడికాడ. అసలు ఎవరు ఫోన్లు చేసేవాళ్ళు ఎక్కడి నుంచో, పలానా చాట ఎక్కడయా, పలానా చాట అమ్మ రమ్మని అన్నాం. అట్ట కోరినవారి కొంగురు బంగారం తల్లి అందరికీ అన్ని విధాలు కూడా సహకరించింది, అన్ని చేస్తుంది. ఇప్పుడు కూడా అట్టాగే చేస్తుంది తల్లి. కాకపోతే ఏంటంటే దైవగ్రహం ఉన్నా కూడా దుష్ట ప్రభావాలు కూడా ఉంటాయి, అవన్నీ కామనే. కానీ మేము ఏ రోజు ఎవరిని కించపరచలే. మా మీద చాలా ఎత్తారు, దుమారం లేపారు, చాలా చేశారు. అయినా సరే మేము అన్ని ఆ తల్లి మీదే భారం వేసి మా అడుగు ముందేసి మమ్మల్ని నడిపిస్తుంది తల్లి. ఎంతటి ఇచ్చేసినందుకు తల్లికి నేనే కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఈ స్థితికి ఇక్కడ దింపిందంటే అమ్మే. నేను కూడా చాలా దూరం వెళ్ళా, సావంచుల్లాగా వెళ్ళి తిరిగి వచ్చా. నన్ను వాళ్ళట నిలబెట్టిందంటే తల్లి. నాకు కూడా నా భార్య కూడా బాగా సహకరించింది. ఆమెకైతే ఒక విధంగా చెప్పాలంటే ఆమె చిన్నపిల్లతో సమానం. నాకు ఆమె అసలు ఏ రోజు ఏ గుడికి వెళ్ళేది కాదు, ఒక బాబా గారి గుడికి తప్ప. నేనే తీసుకెళ్లి అమ్మవారి గుడికి బలవంతంగా తీసుకెళ్లి దిగితే అప్పుడు అమ్మవారి వెనకాల నుంచి వచ్చేసింది. ఎందుకంటే ఆమె పుట్టిన గడియలు అమ్మవారి గడియలే, నక్షత్రం. ఎందుకంటే ఆలగాళ్ళకి ఏమున్నాయి నాకైతే తెలియదు. నేను తీసుకెళ్లి గుళ్ళో దింపినాక నా వెనకాల వచ్చేసింది. ఆ జరిగినాయని కూడా చాలా జరిగినాయి, వెనకాల వచ్చేసింది. ఏంట్రా నువ్వు ఎప్పుడూ లేని గుడికి తీసుకొచ్చావు ఏంటని నన్ను యారా అనే వాటికి నేను ఉలిక్కిపడ్డాను.
అసలు నన్ను ఏడాది ఏమండి అని అంటది. నేను గట్టిగా కేకేసింది కూడా భయం ఆమెకి. అలాంటిది వచ్చి ఆ తల్లి కూర్చుండిపోయింది. ఎవరమ్మా నువ్వు అంటే నేనే రా ఆదిపరాశక్తి నంది. ఆదిపరాశక్తి అంటే ఎవరమ్మా, చాలా మంది ఉన్నారు దేవతల్లో, 101 మంది అక్క చెల్లెళ్ళు, నువ్వెవరన్నా అంటే మా అక్కాయిలు ఉన్నారా. అప్పుడు మా ఇంట్లో మధుర మీనాక్షమ్మ లక్ష్మీదేవి ఫోటోలు ఉండి ఆ 2 గురించి చూపిస్తే వీళ్ళిద్దరు మా అక్కాయిలు రాదు. అయితే నీ పేరేంటమ్మా? నా దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి అన్నవాడికి నా ఫస్ట్ కాడి నుంచి కూడా భయమే. ఆ మనసు మీద కూర్చున్నవాడిని పక్కకి దిగిపోయాను నేను. మరి ఎందుకు వచ్చావమ్మా ఏంటంటే ఇంకా ఉన్నాయన్నీ చెప్పుకొచ్చింది. ఎట్ట జరగాలి మీ తలరాత్రులు ఉందరా అంటే. ఇంకా అప్పటి నుంచి అమ్మవారు ఎప్పుడు మాకు అన్ని ఒడిదిడి దడిదిడికి అన్నీ ఉండేమ్మా చెప్పినట్టు అన్నీ జరిగినాయి మాకు. నాతో పాటు కూడా చాలా మంది చూపించాను, వాళ్ళకి కూడా జరిగినాయి. ఇప్పుడు మా ఆవిడ తాలూకా 6 అక్క చెల్లెళ్ళు, 11 మంది మేనమామలు. వాళ్ళ ఏంటంటే ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు, ఏమేదో చెప్పేస్తూ ఉండేది. ఏంటి ఏమెట్టా చెప్తుంది, ఎందుకు చెప్తుందని నాకు ఆలోచన వచ్చేది. సలహా లేదు మాట్లాడుకుంటున్నారులే అని అనుకునేవాడిని. ఏమో చెప్పినట్టు వాళ్ళకి జరిగిపోయాయి. అమ్మ అబ్బాయిని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఏదో యాక్సిడెంట్ అయిందంట, ఇదమ్మా అదమ్మా అనేవాళ్ళు. సరే అమ్మా 1 వరకు ఉంచుతారు, ఒక 5,000 6,000 అడుగుతారు. ఆ డబ్బులు తీసుకొని 2 దెబ్బలు కొట్టి వదిలేస్తారు అనేవాళ్ళు. కరెక్ట్గా అదే టైంకి అరగంట అటే ఇటు వాళ్ళే ఫోన్ చేసేవాళ్ళు. అమ్మ ఇట్లా జరిగింది, నేను చెప్పినట్టు జరిగింది, అట్టగే చేశారమ్మా, అట్టగే కొట్టారమ్మా అని చెప్పేవాళ్ళు. మళ్ళీ వచ్చేవాళ్ళు. ఎన్ని సమస్యలున్నా వస్తూ ఉండాలి, అడిగిన అట్ట చేసేవాళ్ళు. ఇవాళ ఈ స్థాయికి తల్లి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది అన్ని విధాల. చెప్పినట్టుగా చెడుపై ఎప్పుడు మంచిదే విజయం ఉంటుంది. సో ఇలా ఇక్కడికి వాళ్ళకి చెడు చేయబడింది, దుష్టశక్తుల ప్రభావానికి లోనయ్యాము, చాలా ప్రాబ్లమ్స్ లో బాధపడిపోతున్నాము, మాకు సమస్యలు ఉన్నాయి అని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సమస్యలు తీరాయి చాలా హ్యాపీగా ఉంది అని ఆనందంతో వెళ్ళిపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే అమ్మ మీదకి అమ్మవారు వచ్చేసి సొల్యూషన్ ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. అసలు అమ్మవారు ఎలా వస్తారు అమ్మ మీదకి, ఏ అమ్మవారు వస్తారు అంటే ఇక్కడ వెలిసిన అమ్మవార్లు ఎవరెవరు వెలిసారు అనేది కూడా అమ్మ మాటల్లో తెలుస్తుంది. అమ్మ చెప్పండి. అమ్మ నా మీదకైతే కనుక దుర్గమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఖచ్చితంగా వస్తారు నాన్న. వాళ్ళంతా ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు కనుక నా మీదకి వచ్చి వాళ్ళు వచ్చేటప్పుడు కూడా నాకు ఒక వెలుగులాగా వస్తుంది. నా గుండెల్లో ఒక వెలుగులాగా వచ్చినప్పుడు నన్ను నేను మర్చిపోతాను. ఇంకా అమ్మ ఏం చెప్తుందో అన్నది కూడా అన్ని మొత్తం చక్కగా చెప్పేస్తుంది. వాళ్ళు చెప్పినట్టు మొత్తం జరిగింది అనమ్మా. మళ్ళీ లేసాక అమ్మ మీకు ఏం చెప్పిందమ్మా అంటే, అమ్మ మాకు చాలా బాగా చెప్పింది, మమ్మల్ని బాగా మీరు ఏది చెప్పినా సరే నిజమే చెప్పింది, అబద్ధం చెప్పినా నిజం చెప్పినా మీరు మాత్రం కరెక్ట్గా చెప్పాలి, నిజమేమో చెప్పాలి, ఇక్కడ అబద్ధాలు చెప్పకూడదు, ఏదైనా సరే నిజమైతేనే చెప్పండి, లేదంటే చెప్పొద్దు అని చెప్పేసి నేను మాట్లాడేటప్పుడు అప్పుడు వాళ్ళైతే కనుక అమ్మ ఇక్కడ సత్యమైన తల్లి ఉంది, అమ్మ మాకు చాలా మంచి చేసింది, చాలా మంచి చేసింది. కానీ అంత ఇదిగా చుట్టుపక్కల జనాలకు కూడా చాలా మంది పిల్లల్ని ఇచ్చి చాలా మంది పెళ్లిళ్ళు చేసి ఎన్నో రకాలుగా పెళ్లి సంబంధాలు వచ్చినా సరే నా కాడకు వచ్చి డిసైడ్ చేసి వాళ్ళకు పెళ్లిళ్ళు చేయటం కూడా జరిగింది. కానీ నేను చెప్పిన తర్వాత నీ కుర్రోడు మంచోడు, నీ కుర్రోడికి ఈ అమ్మాయిని ఇవ్వచ్చు, లేకపోతే ఈ అమ్మాయికి కుర్రోడిని ఇవ్వకూడదు, వీళ్ళిద్దరికి సెట్ అవ్వదు, వీళ్ళిద్దరికి సెట్ అవ్విద్ది అన్న రీజన్ కూడా అమ్మ ఖచ్చితంగా చెప్పింది. ఆ చెప్పటం వల్ల ఏదైనా సరే నా దగ్గరకు వచ్చి చూసుకుని అప్పుడే దేనికైనా ముందు అడిగేస్తారు, ముందుకు వెళ్తారు వాళ్ళు. అప్పుడు ఊరికి వెళ్ళరు. నా దగ్గరకు వచ్చిన భక్తులు అయితే కనుక అప్పుడు ఊరికి నాకు చెప్పండి ఏ ఒక్క పని తలపెట్టరు, చెయ్యరు. అంత ఇక్కడ అంత గొప్ప తల్లి ఉంది. కానీ నాకు కావాల్సింది ఏంటంటే నాకు అమ్మ నాకు చేసిన ఒక మంచి దానం ఏంటంటే నాకు మంచి ఒక స్థానం ఇచ్చింది. ఆ ఒక స్థానాన్ని నేను గుర్తించుకుని అమ్మ ఎక్కడికో పైకి ఎదగాలన్న ఒక కోరిక నాలో మిగిలిపోయింది, బాగా మిగిలిపోయి ఉంది. ఆ ఒక కోరిక తీర్చిద్దని నేను కోరుకుంటున్నా. నా ఒంటి మీద ఉన్న బంగారం, నా బిడ్డల మీద ఉన్న బంగారం అంతా అమ్మేసి అమ్మకు గుడి కట్టా. కానీ మాకు ఎవరు కూడా రూపాయి సహాయం చేయలేదు, ఎవరో రూపాయి ఇవ్వలేదు. ఇద్దరు ఇచ్చారు. ఒకళ్ళు 6,000, ఒకళ్ళు 10,000 ఇచ్చారు. అంతకు మించి మాకు ఎవ్వరు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఒక రూపాయి ఇచ్చింది లేదు, మేము అమ్మకు చేసింది లేదు. మా సొమ్ము మా కష్టంతోనే మేము చేసాం. ఇక్కడ చేసి మేము అద్దెకి అమ్మకి మాకున్న స్థానాన్ని అమ్మకి ఇచ్చేసి మేము అద్దెకి వెళ్ళి ఉంటున్నాం. అయినా సరే మా అమ్మ మాకు ఎటువంటి లోటు పాటలు అమ్మ మాకు చేయలేదు. కానీ అంత గొప్ప తల్లి మా అమ్మ. కానీ జాబులు లేని వాళ్ళకు కూడా జాబులు ఇచ్చి ఎంతో ఎక్కడో
ఉన్న స్థానానికి పంపించింది. అమెరికా దాకా కూడా పంపించింది అమ్మ. కానీ అమ్మ ఆ గొప్పతనం తెలుసుకోలేక, అమ్మ అంటే ఏంటో తెలుసుకోలేక చాలా మంది మూర్ఖుళ్ళు కానీ చాలా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మంచి స్థాయిలో నిలబెట్టి వాళ్ళు ఎటువంటి ఆలోచన మంచిగా నా దగ్గరకు వచ్చి అమ్మని వేడుకునేలాగా ఉండాలని ఒక కోరిక తప్పితే చెడు చేయాలని, చెడుగా మార్గంలో నడవాలని ఏ ఒక్క రోజు మేము అనుకోలేదు. కానీ అందరు మంచి కోసం, అందరు బాగు కోసం మేము ఎంతో వేడుకున్నాం. కానీ అందరు మంచి కోసం ఈ చుట్టుపక్కల అందరు కూడా చాలా మందికి చాలా మంచి చేసింది. దూరపోలను పక్కన పెట్టినా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా మంచి చేసింది. మన గుడికి ఎదురుకుండా 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా పిల్లల్ని ఇచ్చింది. పిల్లల్ని ఇచ్చితే నా ఒళ్ళే వేసి నా దగ్గర పేర్లు పెట్టి మరి తులవారం వేసి ఎన్నో చేసింది. నా భక్తులు, నా బిడ్డలు వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ అందరిని కాపాడి వాళ్ళందరినీ చక్కగా చల్లగా చూడాలని నా కన్న తల్లిని ఒక్కడ నేను ఒక బిడ్డగా అందరినీ ఆ గుండెల్లో నేను నిలబడాలని, వాళ్ళ గుండెల్లో నేను ఉండాలి, అమ్మ ఉండాలని నేను మా అమ్మవారి మహిమలు ఏంటి? ఎన్నో బాధలు పడి ఎన్నో డబ్బులు అప్పు చేసుకుని ఏంటి మాకు ఎవరైనా ఏమన్నా చేశారా, లేదనుకుంటే ఏం జరుగుతుంది, మాకు ఎలా ఉంటుంది అని చెప్పి ఒక బాధ పడుకుంటా ఈయన నైట్ పూట నిద్ర ఆహారం లేకుండా విజయవాడ మొత్తం తిరిగాం. అమ్మవారి టెంపుల్ మీద కూడా వెళ్ళి పడుకున్నాం. మళ్ళీ అల్లాది కూడా టెంపుల్ మీద వెళ్ళి పడుకున్నా సరే నేను పడుకోలేకపోయా. ఏమండి నేను పడుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను, ఇంకా బతకను, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పంటే సరేలా అమ్మాయిని ఫ్రెండ్కి తీసుకుని విజయవాడ మొత్తం తిరిగి ఏదో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తగ్గి పెట్టిన వాళ్ళకి నచ్చలేదు. తెరవపోయేసరికి అయ్యో తెరవట్లేదని చెప్పేసి అపోలో హాస్పిటల్కి వచ్చాను. అలా జరిగింది. అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ ముస్లిమ్స్కి ఒక దేవుడికి దర్గాకు కూడా వెళ్ళాం. ఆ దర్గాలకు కురుపట్టం కూడా జరిగింది. జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు నెక్లెస్కి ఏం లేదు. కానీ ఏ దాకా తగ్గుతుందని ఏ రోగం ఇద్దరినే చెప్పారే. ప్రతి రోజు ఏ రోగాన్ని ప్లాన్ మొత్తం అయిపోయింది. కానీ నేను చనిపోయానని బయట కూడా పెట్టి అక్కడ ఫేస్బుక్ చూసింది. ఆ రావడం వల్ల సరేగా అని చెప్పేసి ఇంకా మా భార్య చనిపోయిందని బయటకు వచ్చి ఈయన ఇంకా చనిపోయిందని ఫోన్ చేసే టైంలో కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ఆ ఊపిరి వచ్చి పడింది. ఆ కట్టుబడేటప్పటికి నానా అని నా బిడ్డ కూడా నా కాడ ఉంది. ఆ టైంలో నా కాడ ఉంది. మేలు జరిగింది, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, పిల్లలు పుడుతున్నారు అని చెప్తున్నారు కదా. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి అలాంటి అద్భుతాలు జరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళని మీరు కలిసారా ఎప్పుడన్నా? మీకు చెప్పారా వాళ్ళు ఏ విధంగా అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారని చెప్పండి. ఇక్కడికి వచ్చాక ముందుగానే ఒక ఆయన వచ్చి చెప్పారు, ఇలా పిల్ల అవ్వట్లేదమ్మా అని అడిగితే ఏం కాదు పిల్ల అవుతుంది నీకు, పిల్ల అయితే కనుక నా గుడికి పసుపు బట్టల మీద రమ్మని చెప్పి అడిగారు అమ్మవారు. ఇటు అడిగితే ఆయనకి అనుకున్నట్టుగానే ఇంకో 1 monthలో ఆయనకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు పసుపు బట్టల మీద వచ్చారనమాట. ఆ పసుపు బట్టల మీద వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. సో ఇలా చాలా జరిగినాయి. ఇలా జరిగిన మిస్టరీస్ కానీ, ఆ గుడి దగ్గర చేసే సంబరాలు కానీ, బోనాలు ఈవెంట్స్ కానీ, ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది అన్నీ కూడా రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం మచిలీపట్నం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో యాస్టీస్ మేము ఇప్పుడు జరిగే ఈవెంట్స్ అప్పుడు అన్ని పోస్ట్ చేస్తాం. ఇక అన్ని అందులో చూడొచ్చు, జరిగే మహిళలన్నీ అందులో. మనకి ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్న టైంలోనే అమ్మవారికి ప్రియమైనటువంటి భక్తురాలు ఒకటి వచ్చారనమాట, ఆంటీ గారు. సో ఇక్కడికి ఎప్పుడు ఆంటీ గారు రెగ్యులర్ గా వస్తూ ఉంటారనమాట. అమ్మవారికి పుట్టింటి వారిలాగా అనమాట. ఎప్పుడు పసుపు కుంకుమలు అభిషేకాలు చేస్తూ ఉంటారు, వీళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటారనమాట. సో ఆంటీ గారితో మాట్లాడి ఆంటీ గారు అసలు ఈ అమ్మవారి దగ్గరికి ఎలా వచ్చారు, ఆంటీ గారి జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏంటి, అమ్మవారు అసలు ఆంటీ గారి కుటుంబానికి ఏ విధంగా మేలు చేస్తుంది అనేది ఆంటీ గారి మాటల్లో తెలుసుకుందాం. ఆంటీ గారికి చెప్పండి. ద్వారా తెలిసింది. అట్లా ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత అంతా మంచిగా జరిగింది. మా పెద్ద బాబు ఉన్నాడు. ఆ బాబు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి సూపర్ అక్కడ చదువుతున్నాడు. అమ్మవారు మమ్మల్ని ఎన్నుకున్నారు. తెలిసిన వాళ్ళ త్రూ వచ్చిన తర్వాత మీ బాబు అమెరికా వెళ్ళారని చెప్పారు. అసలు అమెరికా ప్రయాణం ఎలా జరిగింది? వచ్చినాక అమ్మ చెప్పారు వెళ్తావు పెట్టాను. అట్లాగే ఇక్కడ అమ్మ దగ్గర సేవ చేసుకున్నాడు. సంవత్సరం
అమ్మవారికి పూజ చేయడం పూజలు అంతా అన్ని సేవ. సేవ చేశారు. అట్లా ద్వారా అమ్మ చెప్పినాకే అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు అమెరికాలో జాబ్ చేస్తున్నారా? చదువుతున్నారు. చదువుతున్నారు. ఎంఎస్ చేస్తున్నారు. ఎంఎస్ చేస్తున్నారు. ఓ నైస్, సూపర్. అంటే మీరు అమ్మవారికి పుట్టింటి లాగా పసుపు కుంకుమలు పెడతారని చెప్పారు. ఏ విధంగా అమ్మవారికి అర్పిస్తూ ఉంటారు? అమ్మవారు ఎన్నుకున్నారు ఓకే. పసుపు కుంకుమ అట్లాగా అట్లా అమ్మవారి తీసుకొస్తుంది. ఏ విధంగా పుట్టింటి వారు పుట్టింటి వారికి ఏ విధంగా చేస్తారా పూజ? అది భక్తుల కోసం, మన భక్తుల కోసం చెప్తారా? పసుపు కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పువ్వులు, స్వీట్లు, అరటిపళ్ళు అన్ని సారీ అట్లా తీసుకొచ్చినట్టు పుట్టింటి సారెలాగా తీసుకొచ్చి అమ్మవారికి పాలన చేస్తుంటారు. మీరు రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి? అంటే మనకి మాకు తెలిసిన దాని ప్రకారం మంగళవారం, శుక్రవారం, ఆదివారం అమ్మవారు అమ్మ ఒంటి మీదకి వచ్చేసి భక్తులను అలరిస్తూ ఉంటారంటారు. అలా మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు చూసిన అద్భుతాలు ఏమన్నా మన ప్రేక్షకుల కోసం ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? అమ్మవారు చెప్పినట్టు అన్ని జరుగుతాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, జాబులు కావాలన్న జాబులు అన్ని ఇస్తూ ఉంటది అమ్మ. ఏది కావాలంటే బాగా సత్యంగా లాగా. ఓకే. మీరైతే అమ్మవారు పుట్టింటి బిడ్డలాగా ఉన్నారు. ఇంకా మీకు మంచి జరగాలని, అమ్మవారు కూడా ఇంకా గొప్పకి వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.